అది నేనే అయి ఉండాలి. అసలే నేను ఫామ్ లో ఉన్న డాన్ని. మామూలుగా చెప్తే మీరెవరో వినట్లా, అందుకే నా ఒరిజినల్ గెటప్ లో వచ్చా. అరే నాకు తెలియక అడుగుతానరా, షో మొదలైనప్పుడు నా సైడే ఉంటాను, అదే గెస్ట్ రాగానే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతారా? ఇవాళ ఒక్కొక్కడికి కర్తహేమే. ఈ రోజు నాలాగేదో ఫామ్ లో డాన్ వస్తాడంట. మనం ముందు డాన్ లేడవనికి వస్తారు. ఐఎమ్ ద రౌడీ. ఆయన ఎవరే? గద్దెలకొండ గణేష్ అంట, అలియాస్ గని అంట. పిలుద్దాం, ఆయన ఏదో కంగారు పడుతున్నాడు. బాబు గద్దెలకొండ గణేష్. మీలో గణేష్ అంటే నేను ఆయన్ని పిలిచా కదా, మీరెందుకు వచ్చారు? అన్న వచ్చే ముందు చందా వసూలు చేయడానికి వచ్చాం. భయ్యా నేనంతా ఉత్తుత్తి, ఇదంతా టెంపరీ, ఇది స్ప్రింగ్ కత్తి. ఎవరిమే? కాజల్ మీ షీ మీరు జాన్ కట్టు కూడా కుమ్ముడు. అయినా సరే డబ్బులు కావాలా? సర్లేండి భయ్యా, ఇంక ఇక్కడ దాకా వచ్చారు, చందా కలెక్ట్ చేస్తా అంటున్నారు, మీ అన్న కోసం కాబట్టి ఆ పర్సులో ఎంత ఉంటే అంత. జీవే వాడుతున్నా అంటే ఏంటి? ఇప్పుడు చాలా డబ్బులు లేవు, నన్ను పెద్ద కిడ్నాప్ చేసి మీ అన్న దగ్గర తీసుకెళ్తారంటే అంత లేదు. How are you? ఈ సెట్ ఓనర్ ఏడుండు? అలా పొట్టిగాడు ఉంటాడు. ప్రదీప్, మరీ హెవీగా ఉన్నారు, కాసేపాక మాట్లాడతాను భయ మీతో. అన్నా నమస్తే అన్నా. నమస్తే. మీరేంటన్నా మా సెట్కి వచ్చారు? రావద్దా? రావచ్చు. ఇప్పటి వరకు ప్రదీప్ ఎక్కడ, యాంకర్ ఎక్కడ అని అడిగేవాళ్ళు. ఫస్ట్ టైం అన్నా ఈ సెట్ ఓనర్ ఎక్కడ అని గుర్తించారు నన్ను. ఎవరో ఒకరిని ఇంపార్టెన్స్ గుర్తించారు కదా. గణేష్ అన్న మా సెట్కి వచ్చాడంటే మాకు కూడా చాలా ఆనందం. మరి మొదలు పెడదామన్నా? 100%. కూర్చో అంటే కూర్చో. సాధ్యం ఈ చైర్ మీద అంటే వాస్తు ప్రకారం. సరే కూర్చో. కూర్చో కూర్చో. అమ్మయ్యా, అయ్యా నా చైర్ నాకు వచ్చింది అయ్యా. ఓకే, సో గద్దెలకొండ గణేష్ నిజంగా ఆ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ కంప్లీట్ మేక్ ఓవర్, కంప్లీట్ లుక్ చేంజ్ అండ్ ఆ స్టైల్ నాకు తెలిసి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. పక్కా డాన్ ఎలా ఉండాలి, ఒక నెగిటివ్ షేడ్ ఉంటే ఎలా ఉంటది అనేది పర్ఫెక్ట్ గా చూపించారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అంటే ఒక చిన్న డౌట్ ఉండే, ఆ డౌట్ ఒక్కసారి చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒరిజినల్? అది ఒరిజినల్. పెంచి ఒక 8 నెలలు పెంచాను. 8 నెలలు? దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు. బ్యాలెన్స్ చేస్తుంటాడు. గడ్డ నాకు యూజువల్లీ లైక్ ఇట్, బట్ నాకు కొంచెం టైం ఉండింది. F2 తర్వాత హ్యాడ్ సమ్ టైమ్, సో
నా ఏజ్ క్యారెక్టర్ కాదు, 45, ఒక చిన్న పెద్దోడు అనమాట. సో ఆ లుక్ అపియరెన్స్ కోసం అది చూసిన వెంటనే ఇట్ షుడ్ లుక్ లైక్ ఓకే 29-28 ఇయర్స్ అబ్బాయికి 40 ఇయర్స్ గెటప్ వేసాను అనిపించుకోండి. యూ షుడ్ బిలీవ్ ఇట్ వెన్ యూ సీ ఇట్. సో దట్ ఈస్ వై ఆల్ ద ఎఫర్ట్, జుట్టు కానీ, హెయిర్ కానీ, స్కార్ కానీ, అండ్ ఐ థింక్ దట్స్ వై ఇట్ వాస్ లుకింగ్ సో గుడ్ ఓవరాల్ టోటాలిటీ. సార్ మీ సైన్మా మస్త్ అనిపించింది సార్ మాకైతే. Thank you. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బాక్ అయితే అబ్బా మా వాళ్ళైతే విజిల్ వేసి ఆడ పేపర్లు ఇస్తున్నాను చొక్కా చింపేసాడు. మజాక్ వచ్చింది మాకైతే. మీకు ఎట్లా అనిపించింది సార్? మనం బతుకుతున్నామని 10 మందికి తెలవకపోతే ఇంకా బతుకుడు ఎందుకురా? గత్తర్లేపినావు, చింపేసినావు. అందుకే మా వాళ్ళు 10 మందిని తెచ్చుకున్నాను సార్. చాలా మంది ఉన్నారు ఇంకా. మొత్తం మా వాళ్ళే. థ్యాంక్ యూ, సూపర్. సో ఇట్ వాస్ ఆల్వేస్ ఈ జర్నీలో ఇట్స్ 9th ఫిలిం అండ్ ఈచ్ ఫిలిం ఇస్ వెరీ స్పెషల్ టు. నాకు అన్నిటికంటే సర్ప్రైజ్ మా అందరికి ఎక్కడ అనిపించింది అంటే, యాజ్ వి ఆల్ నో వరుణ్ సాఫ్ట్లీ అంటే సాఫ్ట్ గా మాట్లాడే వ్యక్తి, చాలా కామ్ గా ఉండే వ్యక్తి, ఎక్కువ క్లోజ్ అయితే తప్ప ఫుల్ గా కంప్లీట్ గా ఓపెన్ అవ్వలేని వ్యక్తి, కొంచెం ద కామ్ అండ్ సైలెంట్ బాయ్ ఇన్ ద ఫ్యామిలీ అంటారు కదా. సో ఆ స్టైల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా గడ్డం మీసాలు పెంచి ఇలాంటి డైలాగులు చెప్తుంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ సర్ప్రైజ్. హౌ ఇస్ ద రియాక్షన్స్ ఎట్ హోమ్? ఇంట్లో దే బిన్ సీయింగ్ మై మామ్, డాడ్, సిస్టర్ వరకు వాళ్ళు. సో నేను షూటింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వెన్ ఐ గెట్ సో ఎక్సైటెడ్ అలాగే సీన్ ఇంట్లో చేసి చూపించడం, లేకపోతే డైలాగ్ చెప్పడం, నాన్న ఇలా అన్నారు, ఇలా చేశానని చెప్తా. నాకు మేజర్ గా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది చిరంజీవి గారు. ఫస్ట్ యాక్చువల్లీ ట్రైలర్ తో ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి హీ పాయింటెడ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మేనరిజమ్స్ కానీ, కలర్ ఎక్స్ప్రెషన్ కానీ. It is amazing to come for some compliment like that coming from a guy who I've been inspired by. So it was an amazing feeling for me. Like చిరంజీవి ఆయన చెప్పిన తర్వాత నాకు మిగతావన్నీ కనపడలేదు. డెఫినెట్లీ ఇంట్లో కూడా అంటారు కదా, రే గడ్డ ఎప్పుడు తీస్తావు, ఇంకా అవ్వలేదా? మా అమ్మ నాకు అర్థం కాదు, మా అమ్మకి కాన్స్టెంట్ గా ఒక లూప్, అరే గడ్డం తీరా బాబు అంటే. కానీ అమ్మ నాకు డబ్బులు ఇస్తున్నారు, షూటింగ్ చేయాలి, నేను తీసేస్తే తిడతారు బయట ప్రొడ్యూసర్లు. మామూలుగా అయితే తలకి ఇంత షాంపూ వాడతారు, పాపైన రెండింటికి చిరంజీవి గారితో వాట్ ఈస్ దట్ వన్ ఎమోషనల్ కనెక్ట్ యూ హావ్? There are certain people in your life you don't need a reason to be connected emotionally with. He's one of those. ఎందుకు ఇష్టం, ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత భయం, ఎందుకు అంత రెస్పెక్ట్ నాకు చిన్నప్పుడు నుంచి తెలియదు. I was born like that. Seeing him grow up, seeing what he did for my entire family, seeing how people loved him outside, seeing his passion towards his work, seeing his helping nature, everything connected me to him on an emotional level, on a personal note. And I've been inspired by him constantly, every day. ఈ రోజు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా సినిమా షూటింగ్ వెళ్ళే ముందు కొంచెం మూడ్ లేకపోయినా ఆయన సినిమాలో ఆయన పాటలు పెట్టుకుని చూసుకుని వెళ్ళిపోతాను. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ది నెక్స్ట్ వన్, నాన్నగారు నాగబాబు గారు. చిన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఫాదర్ లాగా తప్పు చేస్తే కొట్టడం, తిట్టడం అన్నీ ఉండేవి. సో ఇండెప్ట్ గా భయం ఒకటి ఉండేది మా నాన్న మీద చాలా ఎక్కువ. నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెన్ ది సీ యూ మెచ్యూర్, ఒక మిస్టేక్ చేసినా మనం వణికిపోతూ ఉంటాం. ఇంటికి వెళ్తే పగిలిపోద్ది, ఇంటికి వెళ్తే నాన్న తిడతారు ఇంటికి. బట్ దే వర్ సర్టన్ సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ మేడ్ మిస్టేక్స్, వేర్ ఐ వెంట్ ఆఫ్ ట్రాక్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా నాన్న ఏదో అంటారు అనుకుని ఇంటికి వెళ్తే ఆయన భుజం మీద చేసి ఐ అండర్స్టాండ్ వాట్ యూ వెంట్ త్రూ, ఆర్ నువ్వు చేసిన మిస్టేక్ రీజన్స్ ఇవి, అండ్ హీ యూస్ టు పుట్ మీ రైట్ ఆన్ ట్రాక్. అని అరుస్తుంటే ప్రాబబ్లీ నా బిహేవియర్ నేను అలా మారేవాడిని కాదు, అర్థమయ్యేలా చెప్పేవారు నాకు ప్రతిసారి. సూపర్. ఇక నెక్స్ట్ బాబాయ్. బాబాయ్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి బాబాయ్ అంటే కొంచెం షేక్ అనమాట అందరికి ఇంట్లో. ఓకే, మాతోనే ఆడుకుంటారు స్టిల్. బట్ అంటే అంతకన్నా ముక్కుసూటిగా ఆనెస్ట్ గా ఉండే వ్యక్తి నేనైతే నా లైఫ్ లో చూడలేదు, ప్రాబ్లీ చూడను కూడా. వి ఆల్ టు అనే అంటే దెర్ ఇస్ వన్ థింగ్ యునిక్, డిఫరెంట్ అంటే ఒక్కొక్కళ్ళ ఒక మేనరిజం, ఒక స్టైల్ ఇలా. బట్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెయ్యిల మెడ మీదకి
సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దాంట్లో నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో ఎవరు చూడని ఒక లుక్, ఒక స్టైల్, దట్ ఈస్ వాల్మీకి. అండ్ ఆ లుక్ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్స్, ఆ డైలాగ్స్, అంటే మిమ్మల్ని ఇలా ఓ మంచి శిల్పంలా చెక్కిన ఆ శిల్పి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 100%. సో ఆయన గురించి మాట్లాడుకోవడం కంటే ఆయన్ని ఇక్కడికి పిలిస్తే బాగుండు అనిపిస్తుంది. 100%. ప్లీజ్ పిలుద్దామా? yes. So join your hands and welcome the dynamic director Harish Shekhar garu. For గురుగారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ వాల్మీకి సక్సెస్. ఇప్పటివరకు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆ స్పెషల్ క్యారెక్టరైజేషన్, ఆ స్పెషల్ లుక్ అండ్ వీటిలన్నిటికంటే ముందు మా అందరికి ద బిగ్గెస్ట్ లైక్ దట్ సర్ప్రైజ్ ఆయన ఆ క్యారెక్టర్ చేయడం. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ట్రాక్? నాకు నాగబాబు డైరెక్టర్ అవ్వక నుంచి బాగా పరిచయం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత నేను రామయ్య స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు వరుణ్ ఫోటో సెషన్ చేసేవాడు, చూడని కొన్ని ఫొటోస్ పంపించారు. ఆయన చూస్తే ఇప్పుడున్న గెటప్లు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ అలా, కొంచెం గడ్డం తక్కువ ఉంది, చిన్న బ్లాక్ కుర్తా వేసుకొని, బ్లూ జీన్స్ వేసుకొని, ఇట్లా మీసలతో టెరిఫిక్ గా ఉన్నాడు. సో ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన ఫోటో అది. సో ఇప్పటివరకు ఎప్పుడు మాస్ గా చేయలేదు. అంటే తొలి ప్రేమ అవ్వచ్చు, ఫిదా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అన్ని ఎంత కాదన్నా ఒక చిన్న లవర్ బాయ్, యంగ్స్టర్ రోల్ అలా ఉంది. ఇది క్యారెక్టరేషన్ మాస్ తో పాటు తన ఏజ్ కి మించిన క్యారెక్టర్. మీరు చూసే ఉంటారు, చిన్న లిటిల్ గ్రే ఉంటది బియర్డ్ లో. సో డెఫినెట్ గా తనకి ఈ క్యారెక్టర్ ఛాలెంజింగ్ ఉంటుంది, తనకి నచ్చుతుంది అన్న ఒక దాంతో అలా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. అంటే నాకు ఏదన్నా, నేను జనరల్ కొంచెం హైపర్ గా ఉంటాను, నాకు వర్క్ ఫాస్ట్ గా అయిపోవాలి కదా దాంట్లో ఉంటాను. నాకు ఏదైనా టెన్షన్ ఉన్నా సరే వరుణ్ దగ్గరికి వెళ్ళి చూస్తే, బ్రో కూర్చోండి బ్రో, అయిపోతుంది, కూర్చోండి అని చెప్పి తను నాకంటే పెద్దవాళ్ళగా నన్ను కూల్ చేసేవాడు. ఇట్ ఈస్ వండర్ఫుల్. అండ్ చాలా బాగా ఇప్పటివరకు గుడ్ క్వాలిటీస్ చెప్పారు సార్. ఇప్పుడు బ్యాడ్, నైట్స్ త్వరగా పడుకోడండి, అదొక్కటి కొంచెం బ్యాడ్ క్వాలిటీ. నిద్ర పడదు. 2 o'clock 3 o'clock కూడా డైలాగ్ చెప్తే నైస్ అని చెప్పి ఇమీడియట్ రిప్లై వస్తుంది. అదే మీరు పడుకోలేదు ఇంకా, ఏదో పొద్దున్న చూసుకుంటారు మెసేజ్ చేశానంటే చేశారని అప్పుడు లేచుంటారు. ఫోన్ మార్నింగ్ అలారం పెట్టుకోవడానికి ఆన్ లో పెట్టుకుంటాం. ఆయన మెసేజ్ చేశారు రాత్రి, ఆయన లేపారు. మీరెందుకు పడుకోలేదు సార్? నాలుగు సీజన్ కాదు, 40 సీజన్ కూడా కంటిన్యూ అవుతుంది షో. నాకు తదాస్తు దేవతలు ఉండాలి ఎక్కడెక్కడో. ఓకే, బట్ ఒకళ్ళనొకళ్ళు కూల్ చేస్తారు అంటున్నారు. యా, దట్ ఈస్ నైస్. బాండింగ్ కూడా అంత బాగుంది. సో డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ని ప్లే చేసినప్పుడు హరీష్ శంకర్ గారు ఎనాక్ట్ చేసి చూపిస్తారా? అని చాలా వరకు చేసి చూపిస్తారు. నేను ఆయనకి చెప్పా, సార్ ఒకవేళ నా లైఫ్ లో ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తే మీరు నా సినిమాలో ఒక మంచి లైన్ ఆయన డైరెక్షన్ కనుక ఎప్పుడైనా చేస్తే మీరే విలన్. ఇంకెవరికైనా రోల్స్ ఏమైనా ఉంటాయి సార్ మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు? నాతో బిహేవియర్ బాగుండాలి, అప్పుడు ఆలోచిస్తాను. బిహేవియర్ సార్ నేను వెరీ వెరీ గుడ్ బాయ్ సార్. అదే 10th 3 times ఐఎమ్ వెరీ గుడ్ బాయ్ సార్. షో ఎప్పుడు చెప్తా? ఆయన చెప్పడం కూడా షో అయిపోయి చెప్తా. పర్లేదు సార్, ఏ క్యారెక్టర్ పర్లేదు. బట్ గురువు గారిని మాత్రం నేను విలన్ గా చూడాలని కోరుకుంటాను. కాదు, ఇందా నుంచి నాకు అర్థం కాదు ఒకటి, ఈ గురుగారు ట్రాక్ ఏంటి అంటే నాకంటే 4 సంవత్సరాలు పెద్ద. అమ్మో, ఇద్దరు గ్రిప్ లో పెట్టారు నన్ను. బట్ అయినా పర్లేదు. సో సార్, ఇంత బాగా యాక్ట్ చేస్తారు, ఇంత బాగా యాక్ట్ చేసి చూపిస్తారు కదా, సరదాగా ఒకసారి రోల్స్ రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ మీరు మంచి హీరో సార్. కంటిన్యూ. హీరో ఆపేసారేంటి? హీరో 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 కంటిన్యూ. సో హీరో హీరోయిన్ హీరోయిన్ కావాలా? ఎవరు?
నేనే. మీరు ఏదైనా చిన్న సీన్ చిన్నది వన్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఫస్ట్ షాట్ చేసేద్దాం సార్ది. ఓ పని చేస్తాను సార్, నాకు ఎందుకైనా మంచిది, నేను హీరో గారు మేనేజర్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి పక్క నుంచి ప్రదీప్ ఫ్యాన్స్ వచ్చారు, డైరెక్టర్ గారితో ఉన్నాను, ఫొటోస్ తర్వాత ఇస్తాను. సార్ సో ఈ సినిమాలో మీరు లాస్ట్ సినిమా తెలుసు కదా, బ్లాక్ బాస్టర్ మంది. అది నెక్స్ట్ రేంజ్ అంటే ఆ సినిమాకి ఏమాత్రం తక్కువ ఉండదు, ఒక 10 రెట్లు బాబు, ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. మీ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ సార్. అది కళామందిర్ ఓపెనింగ్ ఎప్పుడు? అది ఇప్పుడంటే ఇప్పుడు పెట్టేస్తాను సార్, మనోళ్ళే. సార్ సో ఈ సినిమాలో మీ మేనేజర్ కూడా చిన్న రోల్ అనుకోండి సార్. సార్ ఈ సినిమాలో మీ హీరో కాదు సార్, విలన్. డబ్బుల విషయమా? ఓకే, అంటే అదిరిపోతాడు, కలకలాడుతుంది సార్ సెట్ అని. కానీ ఈ సినిమాలో అంటే మీకు చెప్పడానికి భయం వేస్తుంది సార్ నాకు. ఉండాలి ఆ మాత్రం భయం ఉండాలి డైరెక్టర్. మీ హీరోయిన్ లేదు సార్. 1 year పెంచేద్దాం హీరోయిన్ లేకపోతే. ఫిక్స్ అయిపోయి 1 year. తప్పదండి, క్యారెక్టరేషన్ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఇట్స్ బట్ డీగ్లామరైజ్ రోల్ సార్. డీగ్లామరైజ్ అంటే నాకు ఎలా కుదురుతుంది? నేను సహాయం చేయకుండా తల బట్ ఐఎమ్ నాట్ షూర్. నేను డీగ్లామరైజ్ కనబడలేను అసలు, ఇంపాసిబుల్. మనం స్టూడియో వెళ్ళిపోతున్నాం సార్. ఒక సీన్ సార్, ఒక అబ్బాయి మీ పక్కనే ఉంటూ నమ్మకంగా మీతో ఉంటూ అలాంటి వాడు మిమ్మల్ని వెన్నుపోటు పడుస్తాడు సార్. ఆ క్యారెక్టర్ దాన్ని సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే సార్, వాడిని తొక్కాలి సార్ కాలు కింద తీసి. అంటే లేదు సార్, నేను కొంచెం బయట సార్ కి ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసి ఈ లోపల వేరే క్యారెక్టర్ అంటే ఇదే క్యారెక్టర్ ఇస్తారు నాకు తెలియదు కదా సార్. నన్ను కాళ్ళ కింద వేసి తొక్కే క్యారెక్టర్ ఇస్తారు. క్యారెక్టర్ కావాలా? వెళ్ళి సార్, మీరు చెప్పడమే కాదంటవా. రెడీ సార్? సార్ ఎండలో ఉన్నాను, త్వరగా చేయండి ప్లీజ్. సరే గొడుగు పట్టుకోరా సార్. రై ఓకే సార్, కెమెరా యాక్షన్. జేబులో చేతులు పెట్టినారు. బాబు రెడీ. మొన్న రావు గారు పేమెంట్ పంపించారని తెలిసింది. అవును సార్. నీకు ఫోన్ చేస్తే పేమెంట్ ఇంకా రిసీవ్ అవ్వలేదన్నావు, ఏంటి? 2 కోట్లు. రావు గారు మంగళవారం మధ్యాహ్నం 2 crores పంపించారు. ఏం బ్రో ఇంటున్నావురా? ఒక యాడ్ ఒకటి చేసేసి నేను ఫారెన్ వెళ్ళిపోయా. అవును. పేమెంట్ రాలేదేంట్రా? వాళ్ళు ఇవ్వలేదు సార్. వాళ్ళు ఆ కంపెనీ ఆ రోజుతో మూసేశారు. వాళ్ళు ఇవ్వరు కదా, తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అటు చూస్తావేంటి? నాదే. తీసుకోలేదేంటి? తీసుకున్నాను, బట్ లెక్క పెట్టడం లేట్ అయింది, అందుకే పక్కన పెట్టేశాను. లెక్క పెట్టావా పక్కన పెట్టేసావా? లెక్క పెడదాం అనుకుని పక్కన పెట్టేశాను. రైల్వే స్టేషన్ లో ఇండియా టుడే అమ్ముకుంటూ వెళ్తుంటే ఇండియా టుడే ఇలా ఉందా అని తీసుకొచ్చి ఒక కోట్ వేసి, సాక్స్ లేకపోయినా షూ వేసి, సార్ నాకు తెలిసి హీరోయిన్ సో
ఈ కంప్లీట్ జర్నీ గురించి మాట్లాడుతున్నాం, అన్నిటి గురించి మాట్లాడుతున్నాం, అండ్ స్పెషల్లీ మూవీ గురించి మాట్లాడుతున్నాం. మూవీలో పందెం గురించి చాలా అద్భుతమైన డైలాగ్ చెప్పారు మీరు. రేయ్, నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. అంటే నేను సర్లే ఆ క్యారెక్టర్ లో ఉండరేమో, చాలా ఆర్మ్ రెస్లింగ్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను ఆయనతో. నాతోనా? ఆ, మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు వస్తారు. వాళ్ళైనా పర్లేదు సార్. బాబు వచ్చి అమ్మా. నువ్వు రెడీయా? అన్న గెటప్ లో ఉంటే మనం ఎందుకు గెటప్ లో ఉంటాం? భయపడుతున్నట్టున్నావు. భయపడుతుంటే చెప్పేసేయ్ ముందే. ఆ? ఆడాలని లేదా? భయం వేస్తోందా? ఆడాలని లేదా? భయ్యా 500, భయ్యా 1000 నా మాటిన్ 2000. అరే వాసు, ఒక బర్గర్ శాండ్విచ్ చెప్పరా ఇరికి? నా మాటిను. అమ్మో, నల్లగుడ్లు ఎక్కడ కూడా వేస్తున్నాడు ఇలా అంటున్నాడు. నో సార్, ఇటు సైడ్ మీసం వంకర పోయింది నీకు. సో హరీష్ గారు, మీకు మ్యూజిక్ డేలో పాటలు వినే అలవాటు ఉందా? మ్యూజిక్ నడుస్తూ ఉంటుందా? ఆర్ యు ఏ గుడ్ సింగర్ ఆర్ బాత్రూమ్ సింగర్? ఐఎమ్ ఏ గుడ్ బాత్రూమ్ సింగర్. గుడ్ బాత్రూమ్ సింగర్. వావ్. నేను నా డే స్టార్ట్స్ విత్ ఇళయరాజా అంటే ఎండ్స్ విత్ కిషోర్ కుమార్. మై డే స్టార్ట్స్ విత్ కాజల్, ఎండ్స్ విత్ కాజల్. బాగా క్లోజ్. సరే, జోక్స్ అపార్ట్. ఓకే, సో జోక్ నేను సీరియస్. అసలు మామూలు బాత్రూమ్ ఏంటి సార్, ఆడిటోరియం మోరు మోగిపోద్ది. మారు మోగిపోద్ది అనాలి, మోరు మోగిపోద్ది అనకూడదు. అంటే ఇంత మంచి పాట వినక రోల్ అయింది సార్ నాకు. నువ్వు కొత్త కదా? మారు మోగిపోద్ది సార్. నువ్వు కొత్త కదా? రోల్ అవ్వనివ్వు. మాకు తెలుసు. నిజంగా జోక్స్ సూపర్ 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 సూపర్. చాలా బాగా పాడారు. డెఫినెట్లీ యాక్టింగ్ గురించి చూస్తున్నప్పుడు ఇట్లా ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఓన్లీ యువర్ ఐస్ ఆర్ దాని ఏమంటారు సార్, ముఖ కవలికలతో భావాలు అంటే తెలుగు హావభావాలు వ్యక్తపరుస్తూ ముఖ కవలికలతోనే కొన్ని సార్లు ఒక ఎక్స్ప్రెషన్ పండించాల్సి వస్తుంది. ఓకే. ఎస్, దీని మీద నేను తీవ్రంగా ఆలోచించాను సార్. దాని తర్వాత నాకు ఒక మంచి అద్భుతమైన ఐడియా తట్టింది సార్. అందుకని మంచి అర్థం తెప్పించాను సార్. ఫస్ట్ ఓకే, ఓ ఎక్స్ప్రెషన్ ఏదని చెప్తాను నేను, ఒక వర్డ్. ఆ వర్డ్ తగ్గది ఎక్స్ప్రెషన్. మీరు రెడీ అన్నప్పుడు 1 2 3 నీకు చూపించాలా? ఇది అవుట్, అంతే. ముగ్గురు ఫేస్ టు ఫేస్. ముగ్గురం ఓకేనా? ఓకే. గుర్రక పెట్టండి. మీరేం సార్ గుర్రక పెట్టట్లేదు? పెట్టండి సార్, అందుకే నా ఎక్స్ప్రెషన్ ఇదే. మీరు సాధారణంగా పెట్టారు సార్. ఆయన గురకు పెట్టరంట కదా? ఆయన రాదండి, గురకు రాదు. గురక రాదు, ట్రై చేయాలి. దట్ ఈస్ ద గేమ్. రెడీ సార్? నెక్స్ట్ నెక్స్ట్ సార్ నేను రేస్ గుల్లో సుత్యాసన్ టైప్ లోపల గురక పెడతాను. పెద్దగా తెలియట్లేదు సార్, పెడతానంటే ఉన్నారు. బాగా బాగా Yes. చాలా బాగా రెడీ అయి నిద్రపోతున్నారు ఆయన అయితే. ఓకే, వెరీ గుడ్. ఇలా కాదు సార్,
ఈసారి నెక్స్ట్ చూడండి. యా సిగ్గుపడ్డం. 2, 1. ఏంటి సార్ మీరు గురకకి ఒకటే సిగ్గుపడ్డానికి సార్ ఒకటే? నా ఎక్స్ప్రెషన్ ఇదే. ఏమేసారా ఇలా చూస్తున్నాను నేను, సిగ్గుపడుతున్నాను నేను. సార్ నేను సిగ్గు లేకుండా ఇంత బాగా సిగ్గుపడుతుంటే మీరేంటి సార్ మీరు సిగ్గుపడాలి కొంచెం. సార్ సిగ్గుపడ రా సార్, లిటిల్ బ్లషింగ్ సార్. ఇందాక వచ్చింది చూడండి, సిగ్గుపడ్డం. పడండి 3, మీరు పడండి 2, 1. అరే ముగ్గురు మగ గెస్టులు, ముగ్గురు మగవాళ్ళు ఉన్నాం. ఎన్ని సెక్షన్లు వచ్చినా థీమ్ మారదు. ఓకే ఇప్పుడు చాలా ఈజీ సార్, చాలా బాగా వస్తుంది. ఎత్తుపళ్ళు. 2, 1. వాట్ ఎత్తుపళ్ళు వాళ్ళు ఎవరు చూపించుకోరండి, అలాగా దాచుకుంటారు. లోపల నుంచి సార్ మీరు ప్రతిదీ నాది రెండో టైప్ చేపిస్తున్నారు సార్. నేను ఫస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. హలో సింగిల్ డే ఏం చేస్తారు సార్ మీరు సింగిల్ లో? రెడీ సార్, రెడీ. ఈసారి గ్యారెంటీ మీరు చేస్తారు. చేప. చేపని ఇట్లా ఫ్రంట్ ఇలా చేపని చూడగానే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఫిష్ ఫేస్. ఫేస్ 2, 1. ఇదేం చేప సార్? నేను వెజిటేరియన్ సార్. అడగండి, వరలు ఆమె ప్యూర్ వెజిటేరియన్. హలో సార్ చేప చేతిలో చిరాగ్గా ఉంటుంది కానీ నోట్లో బేసిక్గా ఉంటుందని మా పక్కన అంకుల్ చెప్పాడు కానీ నాకు కూడా తెలియదు సార్. నిజంగా నాకు చేప తెలిసి ఎలా ఉంటుందో. అది ఎలా ఉంటుందో చూడడానికి దాన్ని తినక్కర్లేదు సార్. వన్ మోర్ చేప, వన్ మోర్. ఏ ఊర్లో చేప సార్ అది? మేము సింహం సార్, మేము ఏ ఎక్స్ప్రెస్ ఇచ్చినా మీకు అలాగే ఉంటది. ఏంటి సింహం ఇచ్చిన నాకు చేపలాగా అనిపిస్తుందా? వెల్ డన్, థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ, సూపర్. అంటే మీలో ఇంత చక్కటి దట్ దట్ మీరు కూడా షూటింగ్ చేస్తుంటారు, ప్రమోట్ చేస్తుంటారు సినిమాని, థియేటర్ వరకు తీసుకొచ్చి ప్రేక్షకులను అక్కడ రప్పించి సినిమా చూపించడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. సో ఇంత చక్కగా రిలాక్స్ అవుతూ ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టడం మర్చిపోయి ఉంటారు. అండ్ ఇవన్నీ ఈ రోజు మీరు పెట్టారంటే లైక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నిజంగా దీని తర్వాత నుంచి అసలు మీ యాక్టింగ్ లెవెల్స్, డైరెక్షన్ లెవెల్స్ మారిపోవచ్చు. మా భయం కూడా అదే, మా భయం కూడా. సో బట్ ఆల్ హ్యాపీ నో. Yeah, very అంతా సరదాగా ఉంది. సో ఇట్స్ సెలబ్రేషన్స్ టైం. సో మంచి హ్యాపీ న్యూస్, అన్ని మంచి సినిమాలు హిట్ అవుతున్నాయి, చాలా బాగా కష్టపడుతున్నారు. సో నెక్స్ట్ ఏంటి సార్? ఇంకో సినిమా అది ఓకే, లైక్ ప్రొఫెషనల్ యా డెఫినెట్లీ. అదే చాలా మంది అడుగుతూ ఉన్నారు వరుణ్ గారి పెళ్లి ఎప్పుడు అని కదరా, అందరు అడుగుతారు సార్. హ్యాపీ న్యూస్ అన్న, మాకు హ్యాపీ న్యూస్ కదా సార్. ప్రపంచంలో నన్ను ఎవడైనా అడగచ్చు విషయం, యా ఒక నువ్వు తప్ప. వాయ్ అంటే నీ ఏజ్ కి నువ్వే పెళ్లి చేసుకోలేదు కదా, నాకు నిదర్శనంలా నిలబడ్డావు. ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోలేదు సార్, మీరే ఫస్ట్ వ్యక్తి. థ్యాంక్ యూ బ్రో. అది పెళ్లి చేసుకోవట్లేదు కాదు, పెళ్లి అవ్వట్లేదు. సార్ ఐఎమ్ ప్రౌడ్ టు బి సింగిల్ సార్. అసలు సింగిల్ కష్టాలు మీకు ఏం తెలుసు సార్? అసలు తెలుసు. అమ్మకి ఎదురెళ్తున్నప్పటి నుంచి కోడలు ఎప్పుడు తీసుకొస్తావని అడుగుతుందని భయం సార్. నాన్నకి ఎప్పుడు ఎదురెళ్ళినా నీకు అసలు పెళ్లి అవ్వదేమోరా అని అనుమానం ఎక్స్ప్రెషన్ ఇస్తాడని భయం సార్. ఫోన్లే కదా అని చెప్పి షూటింగ్ కో షోకి వస్తే ఎవరైనా పెళ్లి టాపిక్ ఎత్తుతాడేమో అని భయం సార్. ఇవన్నీ కాదు పోనీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే వాళ్ళేమో మా ఆవిడ షాపింగ్ తీసుకెళ్ళాలి, మా ఆవిడకి ఏదో రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, మా ఆవిడ సినిమాకి తీసుకెళ్ళాలంటారు సార్. ఎలా సార్? సరే ఇవన్నీ వదిలేసి ఏదో ఒక్క అమ్మాయికైనా లైన్ వేద్దామని మనం కష్టపడితే ఆ అమ్మాయి కూడా ఇవన్నీ పక్కన పెట్టు, మీ యాంకరింగ్ బాగుంటుంది, 2 జోకులు చెప్పు అంటున్నారు సార్. దాని తర్వాత అర్థమవుతుంది సార్, పెళ్ళైతే ఇంట్లో కూడా యాంకరింగ్ చేసుకుంటూ బతకాలేమో అనిపిస్తుంది సార్. పెజవాడ బెంచ్ సెంటర్ లో ఉన్నారు సార్, కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉన్నారు సార్, చార్మినార్ చౌరస్తా దగ్గర ఉన్నారు సార్, ఆఖరికి వైజాగ్ బీచ్ రోడ్ లో ఇంకా ఇసుక చాటున నడుస్తూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు సార్.
అది నాకు అర్థం ఏంటంటే మనోడికి సింగిల్ ఎక్కువ పెళ్ళొద్దనిపిస్తుంది. బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్ సింగిల్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో మీరెవరు హెల్ప్ చేయొద్దు, సరదాగా వెళ్ళి ఆడనిద్దాం. మీకు ఆన్సర్ తెలుస్తుంది, మీకు ఆన్సర్ కనిపిస్తుంది, పుట్టుకోమని చెప్పే కానీ ట్రై చేయండి. అలవాటు లేకపోయినా సరే కడుపులో దాచుకోవడం, అయినా సరే చెప్పాలని ఎవరికి అనిపించినా ప్రాబ్లం లేదు. ఆన్సర్ చెప్పిన వాళ్ళు పంది. అదే చెప్పర్లే. సో గురుగారు ముందు మీతో స్టార్ట్ చేస్తాం. షూటింగ్ సినిమా వస్తువు. సినిమా పేరా? అదే పాత సినిమా పేరు. తెలుగు వాళ్ళే కాదు, గొడవే లేదు. హిందీ, ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంత లేదే ప్రదీప్ కి. ఇంగ్లీష్ పర్లేదు సార్, ఐ విల్ మేనేజ్ దిస్. క్యారెక్టర్ అలా క్యారెక్టర్ చెప్పండి. గాడ్ ఫాదర్. మసాజ్ చేస్తున్నా. ఆపండి మీరు కూడా ఏంటి. డాన్స్, గ్రూప్ డాన్స్, ఒక ఫార్మ్ ఆఫ్ డాన్స్ సార్. అది ఊటీ కొనే అందరిలా చేసి ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్ మనదా? డాన్స్ డాన్స్ గ్రూపా? బతుకమ్మ. సూపర్ గురుగారు. ట్రైన్, పట్టాలు, ట్రైన్ పక్కన పనిచేసే వాళ్ళు, ఉంచిన వాళ్ళు. రైలు ఉంది, రైలు పక్కనే ఉంటుంది. పక్కనే ఉంటది. రాళ్ళు ఉంటాయి సార్. పట్టాలు పక్కన ఉంటది. ట్రైన్ పట్టాల పక్కన ఏముంటుంది? అదా ఇది? అది ఇది కాదు, అదే ఇది. సినిమా. సినిమానా? రైల్వే స్టేషన్. ట్రైన్ ఉంది, ట్రైన్ పక్కన. దిగాం దిగాం. రైల్వే ప్లాట్ఫామ్. సూపర్. హగ్. సార్ నాకు తెలుసు, ఇందాక పేరు చెప్పారు ఆయన పాటలు. అమ్మాయి పేరు. సినిమా. మీ సినిమా ఒక్కసారి. ఆ సినిమా రవితేజ. సారీ రవితేజ గారా? రవితేజ ఆయన సినిమానా? మీతో చేసిన సినిమా. ఆయన సినిమా పేర్లా? ఆయన సినిమా పేరు కదా? రవితేజ గారు. ఓకే. మాస్ మహారాజా. అయిపోయింది గురు. సూపర్, వెల్ ప్లేడ్. సూపర్ గురు గారు, చాలా బాడారు ఇద్దరు. అండ్ ఇప్పుడు విక్రమార్కుడు. బాహుబలి, అర్జునుడు.
హిమా 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 సినిమా సినిమా ఏ హేమా వాల్మీకి ఆ. రామాయణం ఆ, రామాయణం ఆ, రాముడు ఆ, సీత హ్మ్, ఆ. లక్ష్మణుడు హిమా హనుమంతుడు వనవాసం వనవాసం. ఎక్కువ ఎక్కువ హిమా వనవాసం ఇంకేముంటాయి సార్ వనవాసం అటు ఇటు. సీతారామ వనవాసం అంతే కదండి. వనవాసం అడవి అడవి వనవాసం జంగిల్ కాదు, అడవి అడవి అరణ్యం సార్ అరణ్యకాండ సార్ అది ఇది కలపండి సార్ వనవాసం ఇంకా అడవి సార్ అడవి వనవాసం వనవాసం ఇందాక వేరే వర్డ్ అన్నారు కదా సార్ ఏదో సార్ కలపండి సార్ సార్ రెండు అరణ్యవాసం వనవాసం అయింది అరణ్య Yes. ఈ ముక్క కలుపుకుని ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అయింది ఇవి మామో మనందరం స్పేస్ ఓకే అక్కడ ఏలియన్స్ రైట్ ఆన్సర్ సూపర్ సార్ అంటే చూడడానికి అలా ఉన్నాడు అలాగే ఉన్నాయి ఓకే ఇద్దరు మేధావులు ఆడడం కష్టం రా ఎస్ వి ఆర్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సో ద లాస్ట్ క్లైమాక్స్ సాధారణంగా రియాలిటీ షోల్లో మీరు మాట్లాడిన దాంట్లోంచి హైలైట్ పాయింట్స్ తీసి ఓ ప్రోమో చేస్తారు దాంట్లో నేను మీరు మాట్లాడిన దాంట్లో చేరడం ఎందుకు మనం డైరెక్ట్ గా ప్రోమో చేద్దాం ఓకే సో దీన్ని సెపరేట్ గా ప్రోమో రౌండ్ అనమాట ఇప్పుడు మీకు 1 minute టైం ఇస్తాను ఓకే 1 minute మీరు నన్ను తిట్టచ్చు దాని తర్వాత 1 minute ఇస్తాను అప్పుడు పొగడచ్చు ఓకే ఆయన పొగుడుతుంటాడు, నేను తిడుతుంటాను అది బాగుంది తర్వాత నేను పొగుడుతుంటే ఆయన తిడుతుంటాడు ఇది చాలా బాగుంటుంది సార్ ఎడిటర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కొత్త ప్రోమో ఇది మంచి ఫ్యూచర్ ఉంది ప్రదీప్ నాకు వెరీ టాలెంటెడ్ బొంగు టాలెంట్ ఏదో నాకు జోకులు వేస్తాను లేదు ఆ స్టైల్ ఇవన్నీ నేను అసలు స్టైల్ సాక్స్ షూ వేసుకోవడం రాదు స్టైల్ ఏంటి కాదు ఆల్ సైడ్ నా స్పాంటేనిటీ ఫన్నీగా ఉంటాడు ఈ 4 ఏళ్ళు ఒకటే పని ఉంటే స్పాట్ ఏంటి ఉంది ఎలా ఎవరికైనా నువ్వు ఉంటే నువ్వు కూడా వస్తున్నా నేను కూడా వస్తాను బయట అమ్మాయిలు కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది సార్ అమ్మాయిల గురించే ఎందుకని మేము రివర్స్ చేసుకుందాం నేను అంత తిట్లేను కానీ ట్రై చేస్తానా ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ సీరియస్ గా కెమెరాలు ఆన్ అవ్వకపోయినా సరే కెమెరాలు ఆఫ్ లో ఉన్నా సరే ఇదే చెప్తాను ప్రదీప్ స్పాంటేనిటీ లాంగ్వేజ్ మీద కమాండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ ఎప్పటికప్పుడు తను అప్డేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కీపింగ్ ఇన్ గుడ్ హెల్త్ ఎంత స్లిమ్ అంటే వాళ్ళు చూస్తే నాకే జెలసీ వచ్చింది సో ఒక హీరోలా మెయింటైన్ చేస్తాడు అది నాట్ సార్ ఇట్స్ ఆల్ దేర్ లవ్ అండ్ సపోర్ట్ అది రౌండ్ కాబట్టి చెప్పాను మీరు సీరియస్ తీసుకుంటారే అంటే నేను రౌండ్ లోనే ఎండింగ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి తెలుగు ప్రదీప్ నాకు అసలు 2 hours ఎలా గడిచిపోయిందో తెలియదు సో వండర్ఫుల్ స్పెండింగ్ టైం ఇచ్చి కీప్ గోయింగ్ అండ్ థ్యాంక్ యూ సో ఇది మచ్ 4th సీజన్ 14th సీజన్ 24th సీజన్ ఇవన్నీ ఇలా వెళ్ళాలని కోరుకుంటాం థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్ బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ అండ్ మీ ఇద్దరికి మా షోకి వచ్చినందుకు మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి యాడ్లీ లండన్ వారి తరఫు నుంచి Yeah.
థ్యాంక్ యూ సో మచ్. సో మీ చేతుల మీదుగానే గ్యాలరీలో ప్లేస్ చేద్దాం ప్లీజ్. సో థ్యాంక్ యూ వన్ మోర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అయి అండ్ మీరందరూ చక్కగా థియేటర్కి వెళ్ళి చూసి ఈ సినిమాని అండ్ వీళ్ళ హార్డ్ వర్క్ ని గుర్తించి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాం. వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిల్మ్స్ అవ్వాలి మీకు కూడా ఇన్ యువర్ కెరియర్ అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.